అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అపరాజిత. మా థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇవాళ వీడియో వచ్చేసి మా గోకర్ణ ట్రిప్కు. హైదరాబాద్ నుంచి గోకర్ణ వెళ్ళాలంటే హైదరాబాద్ నుండి హుబ్లీ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. హుబ్లీ రైల్వే స్టేషన్ నుండి న్యూ బస్ స్టాండ్ అని ఉంటుంది. అక్కడి నుంచి మనకి గోకర్ణకి బస్సెస్ అవి ఉంటాయి. హుబ్లీ న్యూ బస్ స్టాండ్ నుంచి అంకోలాకి కానీ కుమ్టాకి కానీ వెళ్ళి మళ్ళీ అక్కడి నుండి గోకర్ణ బస్సెస్ తీసుకోవాలి. గోకర్ణకి హుబ్లీ నుంచి వెళ్ళడానికి మోర్ దాన్ 3 hours పడుతుంది. ఓన్ వెహికల్ ఉంటే ప్రాబ్లం లేదు, కానీ బడ్జెట్లో కనుక మనం గోకర్ణకి రీచ్ అవ్వాలంటే బస్సెస్సే ప్రిఫర్. మేము ఆన్లైన్లో సెర్చ్ చేస్తే హరిప్రియ రెసిడెన్సీకి చాలా మంచి రేటింగ్ ఉంది, అందుకని మేము ఆల్రెడీ బుక్ చేసేసుకుని అక్కడికి వెళ్ళాము. ఫుడ్ విషయం వచ్చేసరికి గోకర్ణలో వెజ్ ప్రిఫర్ చేసేవారికి హోటల్ దుర్గాంబ ఒకటి, హోటల్ పై ఒకటి మంచి ఆప్షన్. నెక్స్ట్ మనకి గోకర్ణలో బైక్ రెంటల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. బైక్స్ రెంట్ తీసుకుంటే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ గోకర్ణంలో ఉన్న శివుని ఆత్మలింగం అయిన మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్ళాము. శివుని ఆత్మలింగాన్ని కింద పెట్టిన విఘ్నేశ్వరుని టెంపుల్ కూడా మనకి ఎదురుగానే ఉంటుంది. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే జెంట్స్ అయితే కంపల్సరీ పంచ కట్టుకోవాలి, లేడీస్ కూడా ఎథ్నిక్ వేర్లోనే ఉండాలి. ఈ టెంపుల్ బయట దేవుడి సామాన్లు చాలా బాగా దొరుకుతాయి. ఇత్తడి సామాన్లు, ఇత్తడి దేవుడి విగ్రహాలు, దేవుడికి సంబంధించినవన్నీ చాలా బాగా దొరుకుతాయి అన్నమాట. అలాగే మనకి ఇక్కడ మసాలా దినుసులు, సాంబ్రాణి, డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా తక్కువ రేట్కే దొరుకుతాయి. డ్రై ఫ్రూట్స్ షాప్ నుండి స్ట్రైట్గా వెళ్తే మనకి బీచ్ వస్తుంది. ఈ టెంపుల్కి వేరే సైడ్ ఎంట్రన్స్ కూడా ఉంటుంది. గోకర్ణకి 1 hour దూరంలో మీర్జా ఫోర్ట్ అని ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళాం తర్వాత ఫోటోషూట్ చేసుకోవడానికి, ఫొటోస్ దిగడానికి, ఫ్యామిలీతో కొంత టైం సెపరేట్గా స్పెండ్ చేయడానికి ఈ ఫోర్ట్ బాగుంటుంది. మేము స్టే చేసిన హరిప్రియ గారిని అడిగితే ఒక ఆటో మాట్లాడారు. ఆ ఆటో మీద ఇక్కడ మీర్జాన్ ఫోర్ట్కి వచ్చాము. గోకర్ణ దగ్గర నుండి చూడటానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. జాగ్ ఫాల్స్ అని, విభూతి ఫాల్స్ అని, అలాగే ఇక్కడ నుంచి మళ్ళీ మేము మురుదేశ్వర వెళ్ళాము. గోకర్ణ అంటేనే ప్లేస్ ఆఫ్ బీచెస్ అంటారు. గోకర్ణ మెయిన్ బీచ్, కడిల్ బీచ్, ఓమ్ బీచ్, ప్యారడైజ్ బీచ్, హాఫ్ మూన్ బీచ్ అని చాలా బీచెసే ఉన్నాయి. ఇడగుంజి, మూకాంబిక, ఈ మురుదేశ్వర టెంపుల్స్ కూడా తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేసెస్ గోకర్ణ నుండి. మీర్జాన్ ఫోర్ట్ నుండి గోకర్ణకి రిటర్న్ వచ్చే దారి ఇదంతా. వెళ్ళేటప్పుడు కాస్త ఎండగా ఉంది అని తిరిగి వచ్చేటప్పుడు తీసామన్నమాట. గోకర్ణకి అక్టోబర్ నుండి మార్చ్ మధ్యలో వెళ్తే చాలా బాగుంటుంది. గోకర్ణలో సీ ఫుడ్ చాలా బాగుంటుంది అంటారు, కానీ మేము టెంపుల్స్కి వెళ్ళామని అసలు సీ ఫుడ్ అనేది టేస్ట్ చేయలేదు. బడ్జెట్లో గోకర్ణ ట్రిప్ని కంప్లీట్ చేసేయచ్చు. విమెన్ సేఫ్ ట్రిప్ అని కూడా చెప్పచ్చు. చాలా హెల్ప్ కూడా చేస్తారు అందరూ మనకి, బస్ కండక్టర్స్ కానీ.
ఇది గోకర్ణ టౌన్ బీచ్. మేము నైట్ టైం వెళ్ళాము. నైట్ టైం వెళ్ళినా కూడా చూడండి ఎంతమంది ఉన్నారు. చాలా బాగుంటుంది అక్కడ. ఇక్కడ పేరుపాలెం కానీ అంతర్వేదిలో బీచెస్ చూస్తే మార్నింగ్ టైం ఎక్కువ ఉంటారు. ఇక్కడైతే నైట్ టైం బాగుంటుంది, ఎందుకంటే వెస్ట్ సైడ్ ఉన్న అరేబియన్ సీ కాబట్టి. ఇది మేము స్టే చేసిన హరిప్రియ రెసిడెన్సీ బయట చాలా ప్లెజెంట్గా, చాలా కామ్గా, చాలా బాగుంది. ఇది మార్నింగ్ టైంలో అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక లేచి మేము మురుదేశ్వరకి బయలుదేరాము. గోకర్ణ బస్ స్టాండ్ అనేది హరిప్రియ రెసిడెన్సీకి చాలా దగ్గరలో ఉంటుంది. గోకర్ణ నుండి మనకి మురుదేశ్వర్కి ఎవ్రీ 1 అవర్కి బస్సెస్ ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి ఇండియాలోని 3rd లార్జెస్ట్ శివ స్టాచ్యూ అనేది మురుదేశ్వరలో ఉంది. ఈ స్టాచ్యూ చూడటం కోసం మనకి 20 స్టేర్స్ గోపురం ఒకటి ఉందన్నమాట. మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది అందులో. అక్కడ పైనుండి శివుని దర్శించుకోవటానికి ఒక ప్యాకేజ్తో గోకర్ణ మురుదేశ్వర్ చూడాలనుకునే వాళ్ళు ఈ ట్యాక్సీ సర్వీస్ తీసుకోవచ్చు. ఇది వచ్చేసరికి రామతీర్థం అన్నమాట. తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్ ఇది గోకర్ణలో. గోకర్ణ మహాబలేశ్వరం టెంపుల్ దగ్గర నుండి మెయిన్ బీచ్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది ఇది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.